అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నవవసంతం. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ప్రతిరోజు పొద్దుటే బెడ్ కాఫీతో ప్రత్యక్షమై గుడ్ మార్నింగ్ చెప్పే భర్త ఆ రోజు తనను నిద్ర లేపలేదు. టైం 10 కావస్తుంది. పని మనిషి పదే పదే బెల్ కొడుతూ ఉండటంతో అసహనంగా లేచి డోర్ తీసింది ప్రగతి. ఏమే ఇంత పొద్దుటే వచ్చావేటే? అదేంటి మేడం గారు, ఇప్పుడు 10 దాటింది. 2 గంటల నుండి బెల్లు కొడుతూనే ఉన్నాను. మీరు తీయటమే లేదు. రోజు సారుగారే తీసేవారు. సారుగారు ఊరెళ్ళారా మేడం? అంది పని మనిషి కళ. వాట్ 10 అయిందా? ఆయనేరి ఎక్కడికి వెళ్ళారు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? ఏదైనా సరే తనకు చెప్పకుండా ఉండరే. ప్రతి విషయం తనతోనే డిస్కస్ చేస్తారు కదా అనుకుంటూ డార్లింగ్ 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 అంటూ ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనపడలేదు. ఇవాళ ఆదివారం కూడాను. ఆయన తనను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళరే? ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారనుకుంటూ ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళింది. పనమ్మాయి కళ యథావిధిగా తన పని తాను చేసుకుసాగింది. ప్రగతి స్నాన సంధ్యాదులు ముగించుకొని మేకప్ చేసేందుకు డ్రెస్సింగ్ టేబుల్ వైపు నడిచింది. టేబుల్ మీద ఓ కాగితం మడత పెట్టబడి ఎగిరిపోకుండా దానిపై తన భర్త యొక్క ప్రధానం నాటి నవరత్నాల ఉంగరం ఉంచబడి ఉంది. ప్రగతి కంగారుగా ఆ ఉంగరాన్ని తీసి ముద్దు పెట్టుకుంది. ఆ కాగితం ఏమిటా అని మడత విప్పి చదవసాగింది. అది తన భర్త ప్రభాకర్ ముత్యాల వంటి అక్షరాలతో రాసిన ఉత్తరం. ఆత్రంగా చదవసాగింది. చదువుతున్నంతసేపు ముఖంలో రంగులు మారిపోసాగాయి. చెప్పలేని బాధతో గట్టిగా అరిచింది. గోలగోలగా ఏడవసాగింది. ఆ ఏడుపును విని పని మనిషి కళ గబగబా గదిలోకి వచ్చింది. మేడం గారు, ఏమైంది? సారుగారు సారుగారు అంటూ తలపట్టుకుని స్పృహ కోల్పోయింది. పని మనిషి కళ బెత్తరపోయింది. ఏం జరిగిందో తెలవక కంగారు పడసాగింది. మేడం గారు మేడం గారు అంటూ తట్టి లేపసాగింది కళ. ముఖం మీద నీళ్లు చల్లింది. కొంతసేపటికి లేచింది ప్రగతి. ఏమైంది మేడం గారు? నాకు చాలా భయమేస్తుంది. ఏం జరిగింది మేడం గారు? కళ కళ సారుగారు సారుగారు చెప్పలేక బోరుమంటూ ఏడవసాగింది. మేడం గారు ఏడవకండి. ఏమైందండి? సారుగారికి ఏమైంది అంటూ కంగారు పడసాగింది కళ. ప్రగతి వెంటనే తండ్రికి ఫోన్ చేసింది. డాడీ వెంటనే మీరు మా ఇంటికి రండి అంది ఏడుస్తూ. ప్రగతి తండ్రి రామేశ్వరం గారిది అదే ఊరు అవ్వడం వల్ల 10 నిమిషాల్లో కూతురు దగ్గరకు వచ్చేశారు. అమ్మా తల్లి, ఏమైందే నా బంగారం అంటూ కూతుర్ని ప్రశ్నించాడు. ప్రగతి తండ్రిని కౌగిలించుకొని బోరును ఏడుస్తూ భర్త ప్రభాకర్ రాసిన ఉత్తరాన్ని తండ్రికి అందించింది. రామేశ్వరం గారు కంగారుగా ఆ ఉత్తరాన్ని అందుకుంటూ ఆత్రంగా చదవసాగారు. నా ప్రియ ఆత్మీయ నేస్తమా, నువ్వు నా భార్యవని, నేను నీ భర్తనని అనుకుంటున్నాను. నువ్వు నా ప్రాణాధిక ప్రియురాలివని అనుకున్నాను. నువ్వే నా ప్రాణాధిక ఆత్మీయురాలివి అనుకున్నాను. నువ్వు తప్ప వేరే నాకు ప్రాణాధిక స్నేహితులు ఎవ్వరూ లేరని అనుకున్నాను. నా తల్లిదండ్రుల తర్వాత నేను అత్యధికంగా ప్రేమించేది నిన్నే. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను అడుగడుగునా అవమానించావు. ప్రతి నిమిషం ప్రతి విషయంలోనూ నన్ను చేదరించుకున్నావు, విసుక్కున్నావు, కసురుకున్నావు. నన్ను పూచిక పుల్ల కన్నా హీనంగా చూశావు. నేనేం తప్పు చేశాను? నేనేం నేరం చేశాను? నేను నీకేమైనా అపకారం చేశానా? లేక నీకు ఇష్టం లేని పెళ్ళిని మీ అమ్మా నాన్న బలవంతం చేసి ఒప్పించి చేశారా? నేను ఓ మధ్యతరగతి సగటు జీవిని. సగం కోరికలను చంపుకునే బతకాలి. అయినా నువ్వేమడిగినా తెచ్చిచ్చేవాడిని. నా జీతం 3 వంతులు కేవలం నీ సుఖ సంతోషాల కోసమే ఖర్చు పెట్టేవాడిని. పెళ్ళైన తర్వాత ఒక్క పైసా కూడా దాచుకునే భాగ్యం కలగలేదు. అయినా నేనేం బాధపడలేదు. నెమ్మది మీద నువ్వే అన్నీ తెలుసుకుంటావనుకున్నాను. కానీ నాకు ఆశ చచ్చిపోయింది. మనకు మ్యారేజ్ అయ్యి సంవత్సరం దాటింది. తగినంత ఆర్థిక శక్తి లేకపోయినా నీ ఆనందం కోసం గ్రాండ్గా 5 స్టార్ హోటల్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను. కానీ అక్కడ కూడా నన్ను ఎన్నో విధాల నీ ఫ్రెండ్స్ ముందు విసుక్కున్నావు, కసిరావు. నీ ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి తెగ నవ్వుకున్నారు. నన్ను సన్నాసి కింద జమ కట్టేశారు. నా తల్లిదండ్రులు కూడా నీ ప్రవర్తనకు ఎంతో బాధపడి ఏదో యాత్రల పేరుతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. తీరా చూస్తే వారు ఓ ఓల్డేజ్ హోములో ఉన్నట్టుగా నా స్నేహితులు చూసి చెప్పారు. వారి మలి వయసులో చెట్టంత కొడుకును నేనుండగా అనాథల్లా వృద్ధాశ్రమంలో ఉండటం ఎంత బాధ కలిగించే విషయమో నీకు తెలుసా?
ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? పెళ్ళి నాకు శాపం. ఏ జన్మలోనో పాపం చేసుకుని ఉంటాను. నా తల్లిదండ్రులను చూసుకోలేని నా బతుకెందుకు? నాకింకా బతుకు మీద ఆశ చచ్చిపోయింది. ఇక ఇంత బతుకు బ్రతికి ఇంటి వెనకాల చావడం ఇష్టం లేక నీకు సుదూరంగా వెళ్ళిపోయి అంతమైపోదామనుకుంటున్నాను. నువ్వైనా సుఖంగా ఉండు. ఇట్లు నీకేమీ కాని ఓ అభాగ్యుడు. రామేశ్వరం గారు ఆ ఉత్తరాన్ని చదివి అంతెత్తున ఎగిరిపడ్డారు కోపంతో. వాట్ బేబీ, పెద్ద చదువులు చదువుకున్నావు, ఇదా నువ్వు చేసిన పని? డాడ్, నేనేం చేయలేదు డాడ్. నేను బాగానే ఉన్నాను. మన ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉన్నాను. అది సంగతి. మన ఇంట్లో నువ్వెలా ఉన్నా, ఏం చేసినా, ఎలా మాట్లాడినా చెల్లుతుంది. ఎందుకంటే మాకు నువ్వంటే గారాబం. ఒక్కగానొక్క కూతురువి. నువ్వేం చేసినా చెల్లుతుంది. నువ్వేం మారం చేసినా నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మ్యారేజ్ అయ్యాక అలా కుదరదు. అత్తవారింట పద్ధతిగానే నడవాలి. ఆ మాత్రం తెలియదా బేబీ? నీ బిహేవియర్ నీ కొంప ముంచింది. అదేంటి డాడ్, నువ్వు అలా ఉండకూడదు, ఇలానే ఉండాలని చెప్పవచ్చు కదా డాడ్. నేను వింటాను కదా. ఏమో, నువ్వు ఆ అవకాశం వాళ్లకు ఇచ్చుండవులే. డాడ్, మీరు కూడా నన్నే అంటున్నారా? పరిస్థితులను బట్టి అనాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో బేబీ, పుట్టింట్లో నువ్వు ఉన్నది 25 ఏళ్ళు. మిగిలిన 75 ఏళ్ల జీవితం బ్రతకాల్సిందే అత్తవారింట్లో. అంటే 3 రెట్లు ఎక్కువగా ఆ ఇంట్లోనే గడపాలి నీ జీవితాంతం వరకు. ఆ మాత్రం నీకు తెలవదా అనుకున్నాను. లేకపోతే అప్పుడే అత్తవారింట్లో ఎలా మసులుకోవాలి అన్నది చెప్పి చచ్చేవాళ్ళం. మాదేలే తప్పు. నిన్ను అని ప్రయోజనం లేదు. మా బుద్ధి గట్టి తిన్నందుకు మా చెంపలు మేమే వాయించుకోవాలి అంటూ 2 చెంపలు వాయించుకున్నారు రామేశ్వరం గారు. డాడ్ సారీ డాడ్, వెరీ వెరీ సారీ డాడ్. ఇప్పుడేంటో నాకు అర్థం కావడం లేదు. ఐ వాంట్ మై హనీ. ఐ నెవర్ సీ సచ్ లైక్ ఏ నైస్ జెంటిల్మెన్. హీ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ టు మీ. ఐ వాంట్ హిమ్. నీ కర్మ. నా కర్మ కాలిపోయిందే. ఇప్పుడేం చేయగలమే? ఈ పాటికే అంతా అయిపోయి ఉంటుంది. నాకైతే నమ్మకం లేదు. హీ ఈజ్ వెరీ సెన్సిటివ్. డాడ్ అలా అనకండి డాడ్. మీరు అలా అంటుంటే నాకు చచ్చిపోవాలనే ఉంది. ఏదో ఒకటి చేయండి డాడ్. హీ ఈజ్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్ టు మీ. ఇప్పుడేడ్చి ఏం ప్రయోజనం? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉందే. ఎంత పని చేశావు బేబీ అంటూ తనకు తెలిసిన సిఐ మిత్రుడికి ఫోన్ చేశారు రామేశ్వరం గారు. 10 నిమిషాల్లో సిఐ నరసింహారావు అక్కడికి చేరుకున్నాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. ఎవరెవరికో ఫోన్ చేశాడు. ఎవరో ట్యాంకు బండి మీద నుంచి దూకేశారట, రండి చూద్దామంటూ ప్రగతిని, రామేశ్వరం గారిని తన కారులో ట్యాంకు బండి దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే గజ ఈతగాళ్ళు ఆ వ్యక్తిని బయటకు తీశారు. కానీ చనిపోయాడు. కెవ్వున అరిచింది ప్రగతి. హనీ ఎంత పని చేసావు హనీ అంటూ తల బాదుకుంటూ ఏడవసాగింది ప్రగతి. ఇంకా రామేశ్వరం గారు స్పృహ కోల్పోయారు. వెంటనే సిఐ నరసింహారావు అంబులెన్స్కు ఫోన్ చేశారు. చూడమ్మా, వీరేనా నీ భర్త అన్నాడు సిఐ నరసింహారావు శవం మీద కప్పిన గుడ్డను తొలగిస్తూ. భయంగా చూసింది ప్రగతి. నో ఈయన కాదు అంది ఏడుస్తూ. సరే అయితే వెతికిస్తాను, కంగారు పడకండి. 5 నిమిషాలలో అంబులెన్స్ వచ్చింది. రామేశ్వరం గారిని ఎక్కించారు. అంబులెన్స్ హాస్పిటల్ వైపు బయలుదేరింది. గుండె దడదడ కొట్టుకుంటుండగా తండ్రి పక్కనే కూర్చొని తండ్రిని అలా చూస్తూ బావురమంది ప్రగతి. ఎందుకో అనుకోకుండా అద్దంలో నుంచి బయటకు చూసింది. అంతే, కేవ్వుమని అరచండి. ఆపండి అంటూ డోరును కొట్టసాగింది ప్రగతి. అంబులెన్స్ సడన్ బ్రేకుతో ఆగింది. అక్కడ లుంబిని పార్కులో చిన్నపిల్లలతో ఆడుకుంటూ ప్రభాకర్ కనిపించాడు. హనీ అంటూ డోర్ తెచ్చుకొని కింద మీద చూడకుండా పరుగు తీసింది. ఏదో రాయి ఒడ్డు వచ్చి కింద పడిపోయింది. తల కొట్టుకుపోయింది. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పరిగెత్తింది ప్రభాకర్ వైపు. హనీ అంటూ ప్రభాకర్ దగ్గరకు వెళ్ళి ప్రభాకర్ గుండెల మీద కొడుతూ, నన్నొదిలి నువ్వెక్కడివి? చనిపోదామని అనుకున్నావా? హనీ, పద, నేను చచ్చిపోతాను. నీకేం కర్మ ప్రగతి? మరి మీకేం కర్మ? నేను మామూలుగానే ఉన్నాననుకున్నాను హనీ, కానీ నా వల్ల నువ్వింత బాధపడతావనుకోలేదు. నేను చిన్నతనం నుండి ఇలాగే ఉన్నాను. నా నేచరే అలా ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని నేనేనాడు అనుకోలేదు. నువ్వు నా ప్రాణం హనీ. నువ్వింత సెన్సిటివ్ అనుకోలేదు. స్పోర్టివ్గానే ఉంటున్నావు అనుకున్నాను. నేను నీ వైఫ్ని. నా మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నన్ను తిట్టో కొట్టో చెప్పి ఉండవచ్చు కదా. మీ ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారు? ప్రతి చిన్నదానికి గొడవపడి పోలీస్ కేసులు పెడుతున్నారు, హెరాస్మెంట్ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు.
ఆ తర్వాత డైవర్సు, కోర్టుల చుట్టూ తిరిగి అవమానాలు పొందే కంటే చనిపోవడమే బెటర్ అనుకున్నాను. నువ్వు కూడా చాలా స్పీడ్‌గా, డేరింగ్‌గా ఉంటావు. నిన్నేమైనా అని నేను బ్రతకగలనా? అని. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? నువ్వు పూర్తిగా నా మనిషివి అనుకున్నాను. ఆ చనువుతోనే కొంచెం ఓవర్‌గా బిహేవ్ చేసుంటానేమో. అంతేగాని నువ్వంటే ప్రేమ లేక కాదు, గౌరవం లేక కాదు. ఆ మాత్రం చనువు తీసుకోకూడదా అని. పెళ్ళయ్యాక నాకెవరంటారు మీరు తప్ప? మీరే కదా నాకన్నీ. నా సంతోషాన్ని, నా బాధను ఎవరితో పంచుకోగలను మీతో తప్ప? నేను బుద్ధి, జ్ఞానం ఉన్నదాన్ని. బుద్ధి లేని వాళ్లతో నన్నెలా పోల్చగలిగావని. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా బంగారం లాంటి కాపురాన్ని చెడగొట్టుకుని మూర్ఖురాలిని కాదు. అంత మాత్రానికి నన్ను అన్యాయం చేసి పోదామనుకున్నారా అని. మీరు లేకుండా నేను బ్రతకగలనా? నా బేబీ బ్రతకగలదా? ఆ? ఏమన్నావు? నేను కన్సీవ్ అయ్యాను. ఆ? రియల్లీ? చెప్పలేదేం? సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాకే చెబుదామనుకున్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. సారీ ప్రగతి. మీకు పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని. ఎంతో తొందరగా కనేద్దామని ఉండేది. ఇప్పటికీ క్లిక్ అయ్యింది. సారీ ప్రగతి. ఐ యామ్ వెరీ సారీ. నువ్వు ఒక్క గంట లేట్ అయి ఉంటే నేను ఈ పాటికి పైకి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఎలా చనిపోవాలా అని పొద్దునుంచి పిచ్చిగా బలాదూరు తిరుగుతూ ఇలా ట్యాంక్ బెండ్ వైపు వచ్చాను. ఇక్కడ ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అలా చేసి చనిపోదామని అనుకున్నాను. ఇక్కడ ఈ చిన్నారి పిల్లలను చూశాక కాసేపు వారితో ఆడుకొని చనిపోదాం అనుకున్నాను. ఇంతలో నీ కళ్ళబడ్డాను. నిజంగా చనిపోవడానికే నిర్ణయించుకున్నావా అని. ఇంత పిరికి వాడవా? నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. ఏదైనా అని నిన్ను బాధ పెట్టాలని లేదు. నువ్వు మీ పుట్టింట్లో స్వేచ్ఛగా పెరిగావు. సొసైటీలో సోషల్గా డాషింగ్గా మూవ్ అవ్వగలవు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం బిహేవియర్లు మార్చుకోపోతే నిన్ను నన్ను కూడా అపార్థం చేసుకుంటారు. ఆ అవకాశం సొసైటీకి ఎందుకు ఇవ్వాలి? నువ్వు నాకు చెప్పొచ్చు కదా అని. నాకు ఆ అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? ఎంతసేపు నీ గొడవి. చెప్పినా వినకపోతే అపార్థం చేసుకుంటే, ఎంత నేరో మైండ్ అని నన్ను అసహించుకుంటే నేను భరించలేను. ఏ భార్య ఎంత భర్తనైనా ఇష్టం లేకుండా మీద వెయ్యకూడదు, వెయ్యనివ్వదు. నేను అలా చేశానా అని. నా సర్వస్వం నీదే కదా అని. అలానే నీ సర్వస్వం నాదే అనుకుని కొంచెం చనువు తీసుకున్నాను. తప్పైతే క్షమించని. అంతేగాని నీ గౌరవాన్ని పాడు చేసేదాన్ని కాను అని. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయారా అని. మీ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓ పట్టాన అంతుపట్టరు. అంతా కన్ఫ్యూజని. మమ్మల్ని ఎప్పుడు ఇరుకున పెట్టేస్తారు. ఎంతసేపు నా మొగుడు నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను గీచిన గీటు దాటకూడదు, నాదే రాజ్యం, నాదే హవా, నాకు తిరుగుండకూడదు, పెత్తనమంతా నాదే కావాలి అని కళ్ళు కండుంటారు మీరు. ప్రాక్టికల్గా అది సాధ్యమేనా అని ఆలోచించరు. మీ పోకడ మీదే. హక్కుల కోసం పోరాడతారే కానీ బాధ్యతల గురించి మాట్లాడరు. నాణ్యానికి ఒకవైపే చూస్తారు, ఇంకోవైపు చూడరెందుకు అని. మీరు చెప్పేవి ఏమి నాకు ఏమాత్రం తెలియదండి. మీరేదేదో చెప్తున్నారు. అంత బుర్ర నాకు లేదు. అంత ఆలోచన కూడా నాకు తెలవదు. అత్తయ్య గారు, మామయ్య గారు నా వల్లే వెళ్ళిపోయారంటే నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఈ విషయాలేమీ ఆలోచించలేదు. మీరేదంటే అదే అనుకునేదాన్నే కానీ ఎదిరించి కాపురాన్ని నాశనం చేసుకునేదాన్ని కానండి. నాకు అలాంటి పాప బుద్ధులు లేవు. కావాలంటే మన బేబీ మీదొట్టు అంది ప్రభాకర్ చేతిని తన పొట్ట మీద పెట్టుకుంటూ. మీకింకా నమ్మకం కలగటం లేదు కదూ? అసలు నాలాంటి ఆలోచనలే రావు. స్పీడ్గా ఉంటానేమో కానీ నన్నెంతో ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు లాంటి అత్తామామలను యాగి చేసి వెళ్ళగొట్టేంత కుసంస్కారం నాకు లేదు. నేను అలాంటి దాన్ని కాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకున్నాను. మీ మంచితనానికి ఫిదా అయిపోయాను. నాకు కొండంత ధైర్యం వచ్చింది. నా మనిషే కదా అని స్వతంత్రించాను. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. సమయానికి నేను చూసి ఉండకపోయుంటే నా గతి ఏమైపోను అని. బై గాడ్ ఈజ్ గ్రేట్ ఏడవసాగింది ప్రగతి. సారీ ప్రగతి, చాలా తప్పు చేశాను. నాకేం శిక్ష వేస్తావో వెయ్యి అన్నాడు తలదించుకుని. ఏం శిక్ష వేయగలను? ఓ బిడ్డ తండ్రి కాబోతుంటేను. ఇంతకు బేబీయేనా? కాదు, బాబే. నాకు నీలాంటి బేబీయే కావాలి. ఏం వద్దు. మళ్ళీ దాని మొగుడు దాన్ని అపార్థం చేసుకుంటానిక?
నాకు మీలాంటి బాబే కావాలి. వద్దే తల్లి, భార్యను అర్థం చేసుకోలేకపోయిన నాలాంటి వాడు అసలొద్దు తల్లి. వాడు కూడా ఏదో అఘాయిత్యం చేసుకుందాం అనుకుంటాడు. నా గుణం, మీ అందం వచ్చే బాబు కావాలి అంది ప్రగతి. ఒకవేళ నా గుణం, నీ అందం వచ్చే బాబు పుడితేను అన్నాడు ప్రభాకర్. ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. ఇద్దరి గుణాలు, ఇద్దరి అందాలు సరి సమాన స్థాయిలో వస్తే బ్యాలెన్స్ అయ్యి ఇక ఏ గొడవలు రావులేండి. అలా రావాలని దేవుడికి మొక్కుకుందాం. ఓకే అమ్మగారు, ఏదంటే అయ్యవారు అలాగే అంటారు. తానే అంటే తానే తందానా. నిజంగా ఇందులో రాజకీయాలని లేవు కదా అంది ప్రగతి. ఇద్దరు నవ్వుకున్నారు. మళ్ళీ దూరం నుండి వీరిద్దరిని గమనిస్తున్న సిఐ నరసింహారావు, అప్పుడే కోలుకున్న రామేశ్వరం గారు వీరివైపు చూస్తూ చేతులూపారు. విష్ యు ఆల్ ద బెస్ట్ అంటూ. ప్రగతి ప్రభాకరులకు ఇక జీవితంలో అపార్థాలు, అనార్థాలు రానే రావు. వారి జీవితం పదమంతా నవవసంతాలు వెల్లివిరుస్తూనే ఉంటాయి. సిఏ నరసింహారావు కారులో అందరూ అత్తమామలను ఓల్డేజ్ హోమ్ వైపు వెళ్ళసాగారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.